తన మౌలిక రూప పరిమాణాలలో మార్పును కలిగించే విరూపణ బలాలను వ్యతిరేకిస్తూ విరూపణ బలాలు తొలగించగానే తిరిగి మౌలిక రూప పరిమాణాలను పొందే వస్తు ధర్మాన్ని స్థితిస్థాపకత అంటారు. విరూపణ బలం తొలగించగానే తిరిగి యథార్థ స్థితి పొందే వస్తువును స్థితిస్థాపక వస్తువు అంటారు. ఉదాహరణకు రబ్బర్, లోహాలు, స్ఫటికాలు, చెక్క కాళ్ళు, ఇనుప పట్టాలు, కప్పీలు, ఫైబర్, క్వార్ట్జ్ మొదలగునవి. అస్థితిస్థాపకత లేదా ప్లాస్టిక్ వస్తువు. విరూపణ బలాలు తొలగించినప్పుడు మౌలిక రూప పరిమాణాలను పొందలేని వస్తువును అస్థితిస్థాపక లేదా ప్లాస్టిక్ వస్తువు అంటారు. ఉదాహరణకు చూయింగ్ గమ్, లెడ్ సోల్డర్, పుట్టి, తడిమన్ను, మైనం, మైదాపిండి మొదలగునవి. ప్రతిబలం వస్తువు ఏకాంక వైశాల్యం మీద పనిచేసే పునఃస్థాపక బలాన్ని ప్రతిబలం అంటారు. ప్రతిబలం బలం బై వైశాల్యం. మితి ఫార్ములా ml⁻⁻1 T⁻⁻2 మరియు ప్రమాణం పాస్కల్ PA లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వికృతి వస్తువు యొక్క ప్రమాణ పరిమాణంలో ఏర్పడే మార్పును వికృతి అంటారు. వికృతి పరిమాణంలో మార్పు బై తొలి పరిమాణం. ఇది మితులు ప్రమాణాలు లేని భౌతిక రాశి. వివిధ రకాల వికృతి. 1. అనుదైర్ఘ్య వికృతి. ఒక తీగ పొడవులో కలిగే మార్పుకి దాని తొలి పొడవుకి మధ్య గల నిష్పత్తినే అనుదైర్ఘ్య లేదా రేఖీయ వికృతి అంటారు. ΔL/L. స్థూల వికృతి. ప్రమాణ తొలి ఘనపరిమాణంలో కలిగే మార్పుని ఆయత లేదా స్థూల వికృతి అంటారు. -ΔV/V. 3. విరూపణ వికృతి. 2 పొరల మధ్య సాపేక్ష స్థానభ్రంశం మరియు ఆ 2 పొరల మధ్య గల దూరం నిష్పత్తిని విరూపణ వికృతి అంటారు. θ ΔL/L. వివిధ రకాల ప్రతిబలాలు. 1. అనుదైర్ఘ్య ప్రతిబలం F/A. స్థూల లేదా ఆయత ఘనపరిమాణ ప్రతిబలం ΔP F/A. 3. విరూపణ ప్రతిబలం లేదా విమోటన ప్రతిబలం θ F/A. హుక్ నియమం. అనుపాత అవధి లోపల వస్తువులోని ప్రతిబలం దానిలో ఏర్పడిన వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది. ప్రతిబలం ప్రపోర్షనల్ టు వికృతి. ప్రతిబలం స్థిరాంకం E ఇంటూ వికృతి. ఈ అనుపాత స్థిరాంకాన్ని వస్తు పదార్థ స్థితిస్థాపక గుణకం అంటారు. యంగు గుణకం Y. Y అనుదైర్ఘ్య ప్రతిబలం బై అనుదైర్ఘ్య వికృతి FL/A ఇంటూ ΔL. మితి ఫార్ములా ml⁻⁻1 T⁻⁻2 మరియు ప్రమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్ PA. స్థూల గుణకం K. K ఘనపరిమాణ ప్రతిబలం బై ఘనపరిమాణ వికృతి -FV/A ఇంటూ ΔV. మైనస్ రుణ సంజ్ఞ ఘనపరిమాణంలో తగ్గుదలను సూచిస్తుంది. 1/Kని సంపీడ్యత అంటారు. విమోటన లేదా దృఢతా గుణకం నీట. స్పర్శరేఖీయ ప్రతిబలం బై విరూపణ వికృతి θ.
ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. పాయిజాన్ నిష్పత్తి సిగ్మా ఒక వస్తువులోని పార్షీయ వికృతి, అనుదైర్ఘ్య వికృతుల మధ్య నిష్పత్తిని పాయిజాన్ నిష్పత్తి అంటారు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పార్షీయ వికృతి బై అనుదైర్ఘ్య వికృతి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా బి బై బి బై డెల్టా ఎల్ బై ఎల్. సిగ్మా విలువలు 0 నుండి 0.5 వరకు ఉంటుంది. క్రమంగా పెరిగే భారానికి లోనైన తీగ ప్రవర్తన. పటంలో చూపిన ప్రకారం ఏ అనుపాత అవధి లేదా హుక్ నియమం, బి స్థితిస్థాపక అవధి, ఏ గరిష్ట ప్రతిబలం వరకు తీగ వికృతి స్థితిస్థాపకతకు లోనై ఉండే ఆ ప్రతిబలం, సి ఈగే స్థానం, ఏ ప్రతిబలం వద్ద ప్రతిబలం ఇంకా పెంచకుండానే తీగలో ఈగుబాటు కలుగుతుందో ఆ ప్రతిబలం, డి విచ్ఛేదన ప్రతిబలం, ఏ ప్రతిబలానికి తీగ తెగిపోతుందో ఆ ప్రతిబలం, ఓబి స్థితిస్థాపక వికృతి, ప్రతిబలాన్ని తగ్గిస్తే తీగ ప్రవర్తన ఓబి మార్గాన్ని అనుసరించి తిరిగి దాని మౌలిక రూపాన్ని పొందుతుంది, ఓపి శాశ్వత స్థితి, స్థితిస్థాపక అవధి మించి పెంచిన ప్రతిబలం వల్ల తీగలో కలిగిన శాశ్వత విరూపణ, సిడి ప్లాస్టిక్ వికృతి. స్థితిస్థాపక బడలిక ఒక వస్తువు పలుమార్లు ప్రతిబలాలకు లోనైనప్పుడు వస్తువుకు కాలక్రమేణా సంక్రమించే బలహీనతను లేదా తాత్కాలికంగా స్థితిస్థాపకత తత్వాన్ని కోల్పోవడాన్ని స్థితిస్థాపక బడలిక అంటారు. వికృతి శక్తి సాగదీసిన తీగలో నిల్వ ఉండే శక్తి. వికృతి శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ప్రతిబలం ఇంటూ వికృతి. ఏకాంక ఘనపరిమాణానికి జరిగిన పని లేదా వికృతి శక్తి. యంగు గుణకాన్ని వై సెర్లు పరికరంతో ప్రయోగపూర్వకంగా కనుక్కోవడం. y ఈజ్ ఈక్వల్ టు m బై ఈ ఇంటూ జిఎల్ బై πr². ఎల్ తీగ పొడవు, ఆర్ తీగ వ్యాసార్థం.